Yes, good afternoon officers. Time for CSAT Flash program. దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సింపుల్ అండ్ నైస్ షార్ట్గా లెస్ దాన్ 1 minute సాల్వ్ చేసే టెక్నిక్స్ చెప్తాను. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, CSAT కూడా మన చేతిలో ఉంటుంది. సో లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ CSAT 2020లో అడిగిన బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఏ వాల్యూ అయితే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఎడిషన్ చేయాలి. డిజిట్స్ అంటే తెలుసు కదా, 0 to 9 అవే డిజిట్స్, అవి నంబర్స్ కాదు, అవి నంబర్సే కానీ దే ఆర్ కాల్డ్ డిజిట్స్. నంబర్స్ అంటే నార్మల్గా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, కానీ డిజిట్స్ మాత్రం 0 to 9 వరకే ఉంటాయి. ఇన్ ద నంబర్ 10 to the power of n plus 1 is 2. సో వాడు ఫైనల్గా క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ వాల్యూ ఆఫ్ ఎన్కి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎంత ఉండాలి ఫర్ 10 to the power of n plus 1 ఎన్ డిఫరెంట్ n equal to 0, n equal to 1, n equal to పెట్టుకున్నప్పుడు మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనకి బ్యూటిఫుల్గా 2 రావాలి. ఎట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, ఇది క్వశ్చన్. సో దీంట్లో మనకి సింపుల్గా చూసుకుంటే మనకి ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 power n plus 1 is 2 అన్నాడు. సో దీంట్లో ఆప్షన్స్ ఫర్ n equal to 0 ఓన్లీ అంటున్నాడు, ఫర్ ఎనీ హోల్ నంబర్ n అంటున్నాడు, ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అంటే గ్రేటర్ దాన్ 0 ఉండాలి, అండ్ ఫర్ ఎనీ రియల్ నెంబర్ n అంటున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. n equal to 0 పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బికమ్స్ 10 power 0 plus 1. సో 10 power 0 is 1, 1 plus 1, sum of the digits is again 2. n equal to 1 పెట్టండి, అప్పుడు 10 power 1 plus 1 వస్తుంది, అంటే 10 plus 1 which is 11. 11లో డిజిట్స్ 1 and 1, సో 1 plus 1 2. అట్లానే 10 to the power of 3 పెట్టండి, n equal to 3 which is nothing but 1000 plus 1 which is 1001. దీంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ 1 plus 0 plus 0 plus 1 again 2. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా ఏ నెంబర్ అయినా సరే ఫైనల్గా సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 10 power n plus 1 వేర్ n is an integer అయితే చాలు, పాజిటివ్ ఇంటిజర్ అయితే చాలు. మనకి డైరెక్ట్గా వీ కెన్ సే దట్ ద రూల్ ఈజ్ ఫర్ ఆల్, దీన్ని ఫర్ ఆల్ అంటారు. ఫర్ ఆల్ n ఈజ్ అన్ పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంక్లూడింగ్ 0, సో లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే చాలు మనకి డైరెక్ట్గా వీ కెన్ సే ద సమ్ ఆఫ్ ఎనీథింగ్ 10 power n plus 1 విల్ ఆల్వేస్ బి 2. సో దీన్ని బట్టి ఓన్లీ అనేది తప్పు, హోల్ నెంబరే ఉండాలి n, ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ n ఓన్లీయా, ఫర్ ఎనీ రియల్ నెంబర్ n. రియల్ నెంబర్ అయితే కాదు, బికాస్ n నెగిటివ్ అయిపోయింది అనుకోండి 10 power minus 1 వెళ్ళి 1/10 అయిపోతుంది, 10 power minus 2 1/100 అయిపోతుంది, అప్పుడు 2 వర్కౌట్ కాదు. సో వీడికి కావాల్సింది సమ్ ఆఫ్ డిజిట్స్ 2 కాబట్టి డైరెక్ట్గా ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ n ఓన్లీయా, ఫర్ ఎనీ హోల్ నెంబర్ n ఓన్లీయా అంటే చూసుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ మనకు డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, ఫర్ ఎనీ హోల్ నెంబర్ n, ఎందుకంటే 0తో కూడా పెట్టినా సరే మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ 2 వస్తుంది. సో ది ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ B, ఆప్షన్ B, ఫర్ ఎనీ హోల్ నెంబర్ n దిస్ ఫార్ములా వర్క్స్. సో సింపుల్ ఫార్ములా 10 power n plus 1 కనపడంగానే సమ్ ఆఫ్ డిజిట్స్ విల్ ఆల్వేస్ బి 2 ప్రొవైడెడ్ n ఇస్ అ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్ అంటే తెలుసు కదా, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో దట్స్ ఆల్.